పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బుల కట్టలు నమ్ముకుని బీఆర్ఎస్ కులాన్ని నమ్ముకుని కాంగ్రెస్ ప్రజల ముందుకు వస్తుందని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. మెదక్లో గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ కాళ్లు పట్టుకుని వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ను కాదు, ప్రజల కోసం రియల్ గా పనిచేసే వ్యక్తినని తెలిపారు. మెదక్ గడ్డ నుంచే బీఆర్ఎస్ కు గోరీ కడతామన్నారు. రామరాజ్యం రావాలంటే మోడీ ఉండాలని తెలిపారు. కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న వెంకట్రామరెడ్డి కూడా రఘునందన్ గురించి మాట్లాడతారా? మాట్లాడాలా? అరే వారు వెంకట్రామరెడ్డి నీలో తెలంగాణ పౌరుషం ఉంటే నువ్వు నీ హరీష్ ఒక్క పోలీసు లేకుండా రా మల్లన్న సాగర్ ముందుకు రావాలకి అమ్ముందా? ప్రచార రథం పోతే చెప్పుల దండేసుకొట్టిరు. ఏమున్నాయి వెంకట్రామరెడ్డి దగ్గర అంటే ఎకరం 100 కోట్లు పెట్టి 10 ఎకరాలు కొన్నాడు. ఎన్ని ఎకరాలు? ఎంత ఎకరం? ఎంత? హరీష్ రావుకు 4 సూట్ కేసులు, చంద్రశేఖరరావు సూట్ కేసులు మోసి కాళ్ళు మొక్కి అరే మా మెదక్ జిల్లా పర్మిషాల బిడ్డ, మెదక్ జిల్లాలో రోషం ఉన్నోళ్ళు పుట్టిరు, పక్క జిల్లాని అరువు తెచ్చుకునేది కాదు మా జిల్లా.